ఇండియన్ కిసాన్ యూనియన్ చౌదరి రామ్ కుమార్ వారియర్ ఫెర్టిలైజర్స్ మరియు కెమికల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్మర్ మినిస్టర్ ఆదేశాల అనుసారం నిరుపేద బాధిత రైతుల సమస్యలపై ప్రశ్నించిన ఇండియన్ కిసాన్ యూనియన్ తెలంగాణ కోఆర్డినేటర్ DCWS జాతీయ అధ్యక్షులు మద్దిశెట్టి సామ్వేల్ గారు. మీడియా మిత్రులకు నమస్తే. ఈరోజు ఐకేయు ఇండియన్ కిసాన్ యూనియన్ తరపున రైతులకు సంబంధించినటువంటి సమస్య మీద మాట్లాడాలని మీ ముందుకు రావడం జరిగింది. ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వెంసూరు మండలం కావచ్చు, సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబెల్లి మండలం కావచ్చు, తల్లాడ కావచ్చు, కల్లూరు కావచ్చు, అనేక మండలాల్లో రైతులు పండించినటువంటి పంట కాటా వేసి మే నెలలో కాటా వేశారు. గవర్నమెంట్ పరంగా లారీలు రావట్లేదని, అదేవిధంగా కూలోళ్ళు రావట్లేదని చెప్పి వాయిదాలు వేసుకుంటూ ఇప్పటి వరకు బస్తాలు లోడెత్తినటువంటి ధాన్యం బస్తాలు ఉన్నాయి. ప్రధానంగా వెంసూరు మండలం బాగా ఇబ్బంది పడుతున్నారు, తల్లాడ మండలం, కల్లూరు. ప్రభుత్వం తీసుకున్నటువంటి ధాన్యాన్ని వీలైనంత త్వరగా తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి రైతులకు ఉన్నటువంటి అకౌంట్లో ఆ అమౌంట్ వేయాలని చెప్పి ఇండియన్ కిసాన్ యూనియన్ తరఫున ప్రభుత్వానికి స్థితిలో మనం చూస్తున్నాం. అనేక మంది రైతులు 3 నెలలు కష్టపడి పగలనక రాత్రనక వాళ్ళు పండించినటువంటి పంటని కాపలా కాస్తూ ఇలా ధాన్యం కొనుగోలు చేసే టయానికి వర్షాలు వచ్చి కోల్డ్ స్టోరేజీ లేక రోడ్ల మీద ధాన్యం పోసి పరదాలుండి లేక వడ్లు నానిపోయి మొక్క వచ్చే ఆ మొక్కను పట్టుకొని ఏడుస్తున్నారు. నేను ఐకేయు తరపున, ఇండియన్ కిసాన్ యూనియన్ తరపున రిక్వెస్ట్, డిమాండ్ కూడా వీలైనంత త్వరగా మీరిచ్చిన మాట ప్రకారం మీరు కొనుగోలు చేయండి. రైతుకు అన్యాయం జరగకుండా చూడండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో పోడు భూమి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి పేద రైతులకు ఫారెస్ట్ అధికారులు ఈ సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళకి, పేద ప్రజలకి గొడవలు. సీజన్ వచ్చే వరకు ఎందుకు మీరు పట్టాలు ఇవ్వకుండా ఆపుతున్నారు? సీజన్ వచ్చినప్పుడే ఎందుకు మీరు వెళ్ళి దాని మీద మారుజాతి మొక్కేస్తామని చెప్పి హరితాహారం పేరుతో మీరు ఎందుకు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు? దయచేసి ఐటీడీఏలు ఉన్నాయి, కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి, తహసీల్దార్ కార్యాలయాలు ఉన్నాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 2005 అటవీ హక్కుల చట్ట ప్రకారం 2005 కంటే ముందు నుంచి, అంటే 1996 నుంచి సాగు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జూలూరుపాడు మండలం కావచ్చు, అనేక మండలాలు ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి. ఈరోజు మనం ఇక చూడబోతాం రానున్న కాలంలో నెక్స్ట్ వచ్చే నెల కాడి నుంచి ఈ మండలంలో అని చెప్పి మనం ఇక చూడబోతాం, మీడియా పరంగా కానీ పేపర్ పరంగా కానీ. నేనేమంటున్నానంటే 2005 అటవీ హక్కుల చట్ట ప్రకారం ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళకే ఖచ్చితంగా పోడు భూములు పట్టాలు ఇవ్వాల్సిందే, రాజీ లేదు ఇందులో. పట్టాలు ఇవ్వకుండా మీరు జాప్యం చేసి ఇవాళ పోడు భూముల దగ్గరికి వెళ్ళి గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకి పత్తి సేలు, మిరప సేలు వేసుకుంటున్నటువంటి పోడు భూముల్ని ఇప్పుడు మేము వెళ్ళి హరితహారం వేస్తాం. ఇది మా రిజర్వ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్, ఎస్టీ కమిషన్ డైరెక్టర్ అయినటువంటి వి అశోక్ వర్ధన్ గారికి 16 మండలాలకు సంబంధించినటువంటి రిపోర్టుని, గిరిజనులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, గిరిజనులకు న్యాయం చేసే విధంగా వాళ్ళకి 170 యాక్ట్ ప్రకారం వాళ్ళకి పూర్తి హక్కులు పోడు భూమి మీద కల్పించాలని, రైతు బంధు వారసత్వంగా వస్తున్నటువంటి భూములకి రైతు బంధు రానటువంటి పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఇవాళ 100 ఎకరం ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇచ్చారు, మినిమం 300 ఎకరాలు ఉన్న వాళ్ళకే కూడా రైతు బంధు ఇచ్చారు, కానీ 5 ఎకరాలు ఉన్నవాడికి రైతు బంధు లేదు. రైతు బంధు రావటం వల్ల వాళ్ళకి ఎంతో తోడ్పాటు అవుతుందని చెప్పి ఆశపడ్డారు ప్రజలు. దయచేసి ప్రభుత్వం రైతు బంధు విషయంలో కూడా మరొకసారి పునరాలోచించుకోవాలని చెప్పి సందర్భంగా ఐకేయు తరపున రెవెన్యూ ఆఫీసుల్లో జాప్యం. పేద రైతు వెళ్ళి ఒక దరఖాస్తు ఇస్తే 3 నెలలైనా దానికి స్పందన లేదు. దయచేసి అధికారులు కూడా స్పందించి
మీ ఆఫీస్కి వచ్చినప్పుడు పేద ప్రజలు రైతులు ఇవాళ పేద రైతు ఇవాళ రైతు లేకపోతే మనకు బువ్వలేదు, రైతు లేకపోతే ఇవాళ మనం నిలబడలేము, రైతు లేకపోతే మనం తినలేము. మాటలు చెప్పడానికి పనికొస్తాయి తప్ప తాగి చచ్చిపోతుండవు. అదే రైతు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని భార్య పిల్లలతో రోడ్డును పడుతుండవు. ఇవాళ మనం చూస్తున్నాం ఫేస్బుక్లో వాట్సాప్లో రైతులు ఒడ్లు తీసుకెళ్ళలేక పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడి, అధికారులు కాళ్ళ మీద పడి మా ధాన్యాన్ని కొనుగోలు చేయలేదయ్యా, మా ధాన్యం తడిసిపోయిందయ్యా, మాకు నష్టం జరిగిందని చెప్పి బోరున అంటూ ఏడుస్తున్నారు. దయచేసి రైతుల మీద దృష్టి పెట్టండి. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. రైతు పరంగా ఎవరైనా నష్టపోతే ఐకేయు తరపున మాకు సమాచారం ఇవ్వచ్చు. ఖచ్చితంగా నష్టపోయినటువంటి రైతాంగానికి ఢిల్లీ స్థాయిలో మా నేషనల్ అధ్యక్షులకి మీకు ఇచ్చినటువంటి కంప్లైంట్ని, మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదుని వాట్సాప్ ద్వారాగా మెయిల్ ద్వారా పంపించి మీకు న్యాయం జరిగేలాగా గవర్నమెంట్కి ప్రతిపాదించే విధంగా, గవర్నమెంట్కి ఆదేశాలు ఇప్పించే విధంగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ 2 విషయాలు, ఒకటి న్యాయం జరగొద్దు, రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించండి. గిట్టుబాటు ధరతో పాటు వీలైనంత త్వరగా ఎమ్మటే వాళ్ళకి నష్టం జరగకుండా. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ధాన్యం తడిసింది, ఒడ్లు నల్లగొచ్చినాయి, రేటు పడే పరిస్థితి లేదు అనే పరిస్థితి ఉంది. ఇందాక చూసాను నేను వీడియో ఒకటి, వెంసూరు మండలం నుంచి మొత్తం మొక్కలు వచ్చేసినాయి, అన్ని కళ్ళం మీదే ఉన్నాయి ఒడ్లు. దయచేసి రైతులకి న్యాయం చేయండి, రైతులకు అన్యాయం చేయొద్దు. పోడు భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులు కూడా మనసు పెట్టి ఆలోచించండి, వాళ్ళకి పట్టాలు ఇష్యూ చేయండి. ఐటీడీఏ ఎంతమందికి న్యాయం చేస్తున్నారు భద్రాచలం ఐటీడీ వాళ్ళు? నేను సూటుగా అడుగుతున్న సీకే న్యూస్ తరపున మీరు స్పందించండి. ఏదైనా పిటిషన్ ఇచ్చినప్పుడు నాకు నేనుగా ఒక చైర్మన్ హోదాలో ఉండి నేను పిటిషన్ ఇచ్చాను, సంవత్సరం అయింది, 3 పిటిషన్లు ఇచ్చా రైతుల తరపున, పేద రైతుల తరపున. ఇప్పటి వరకు దానికి కనీసం మీరు లెటర్ కూడా పంపించలేదు. సంవత్సరం అయినా పిటిషన్కి మీరు స్పందించకపోతే నేను ఇస్తేనే, నేను ఒక స్థాయిలో ఉండి, ఒక హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ స్థాయిలో ఉండి, ఒక రైతు సమన్వయ పరంగా రైతుకి ఐకేయు తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ స్థాయిలో ఉండి కూడా నేను ఇస్తేనే మీరు సంవత్సరం అయినా కానీ దానికి ఇంతవరకు మీరు స్పందించలేదని అంటే పేద ప్రజల పరిస్థితి ఏంటి? దయచేసి ఐటీడీ అధికారులు, మీరున్నది పేద ప్రజలకు పనిచేయడం కోసం, మీరున్నది పేద గిరిజనులకు పనిచేయడం కోసం. ఐటీడీఏ ఉందంటే వాళ్ళ పేద గిరిజనులకి ఆ నమ్మకాన్ని మీరు కోల్పోవద్దు. దయచేసి ఐటీడీఏ స్థాయి అధికారులందరూ కూడా ప్రజలు ఇచ్చినటువంటి పిటిషన్కి స్పందించి, ఇవాళ జాయింట్ సర్వేలు ఆగిపోయిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి, జాయింట్ సర్వేకి రారు, జాయింట్ సర్వే చేయరు. ఒకవేళ చేస్తే దాని రిపోర్ట్ ఇవ్వరు. ఇబ్బందులు గురి చేసేది కేవలం ఫారెస్ట్ అధికారులతో పాటు ఐటీడీ కూడా ఉంది. కాబట్టి ఐటీడీ అధికారులు, ఫారెస్ట్ అధికారులు మీరు సమంజసం పాటిస్తూ మీరు పేద ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే వాళ్ళకి